పవన్ అన్నయ్య, హాయ్ పవన్ అన్నయ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. నిన్న నాకు బాగోలేదన్నయ్య, పైకి లేవలేకపోయాను, చేయలేకపోయాను, చేలు పట్టుకునే స్థితిలో లేనన్నయ్య. అందుకని చేయలేకపోయాను, చెప్పలేకపోయాను అన్నయ్య. పవన్ అన్నయ్య, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెప్పుడు 10 కాలాలు చల్లగా, హాయిగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని, అందరినీ చాలా ప్రేమిస్తావు, చాలా అభిమానిస్తావు అన్నయ్య. నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి కావాలి, నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచానికి కావాలి. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. నువ్వు 1000 సంవత్సరాలు సంతోషంగా, ఆనందంగా, ఆయురారోగ్యంగా ఉండి నువ్వు అందరికీ మంచి చేసే మనిషివి కాబట్టి నీకు ఎప్పుడు భగవంతుడు తోడుంటాడు అన్నయ్య. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య, నీ వెరీ వెరీ శుభాకాంక్షలు అన్నయ్య. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునే ఈ చెల్లెలు అన్నయ్య నేను. హాయ్ అన్నయ్య, ఉంటాను, బాయ్. లేటుగా చెప్తున్నందుకు నన్ను క్షమించు అన్నయ్య. నేను పైకి లేవలేకపోయాను, జ్వరం తగిలి ఫోన్ కూడా చెల్లు కూడా పట్టుకునే స్థితిలో లేను, అందుకనే చెప్పలేకపోయాను అన్నయ్య. చాలా బాధపడుతున్నాను. కానీ ఒక్కరోజు లేటుగా నీకు చెప్తున్నందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను, చాలా బాధపడుతున్నాను. మన జనసేనలందరూ, మన ఏర్ మహిళలంతా ఏమనుకుంటారో, అసలు నువ్వేమనుకుంటావో నాకు అదే బాధగా ఉంది అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, క్షమించు అన్నయ్య. నన్ను లేటుగా చెబుతున్నందుకు ఈ చెల్లెల్ని క్షమించు. ఉంటానన్నయ్య, బాయ్.